వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మంగళవారం రోజు రహస్యంగా కుంకుమతో ఈ పరిహారం చేస్తే చాలు, ఖచ్చితంగా మీ ఇంటికి ఎలాంటి దిష్టి దోషాలు, నరదృష్టి తగిలినా తొలగిపోతుంది. కుంకుమ అనేది చాలా పవిత్రమైనటువంటిది. కుంకుమతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. కుంకుమ అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీ యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేది. అంతేకాదు, కుంకుమ అంటే దిష్టి దోషాలను తొలగించడంలో చాలా ముందుంటుంది. నరదృష్టిని కుంకుమ చాలా సులువుగా తొలగిస్తూ ఉంటుంది. దిష్టి దోషాలను కూడా తొలగిస్తూ ఉంటుంది. కుంకుమ అనేది మనకు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణింపబడుతుంది. అలాంటి ఈ కుంకుమతో మనం ఏ పరిహారం చేసినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కుంకుమ అనేది మనుషుల యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. కుంకుమ అనేది మన జాతకంలో ఎలాంటి దోషాలనైనా సరే తొలగిస్తుంది. కుంకుమ అత్యంత పవిత్రమైనటువంటిది కాబట్టి కుంకుమతో రేపు మంగళవారం రోజే ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా మన జాతకంలోనే మార్చేస్తుంది. అంతేకాదు, కుంకుమ అంటే దిష్టిని తొలగించడంలోనే కాదు, ఆర్థిక సమస్యలను తొలగించి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షాన్ని పాత్రలు చేస్తుంది. ఎందుకంటే మంగళవారం రోజు కుంకుమతో ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు, మంగళవారం కుంకుమతో చేసే ఈ పరిహారం వల్ల మన జాతకాలు ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి. మంగళవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం కానీ, లేదంటే కుంకుమతో పూజలు చేయడం కానీ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఎర్రని అక్షింతలంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. అయితే ఈ ఎరుపు రంగు అక్షింతలైనా, ఎర్రని కుంకుమైనా సరే, కలిపినటువంటి బియ్యమైనా సరే రేపు ఎంతో పవిత్రంగా పనిచేస్తాయి. అమ్మవారికి మంగళవారం అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి. ఖచ్చితంగా క్షణాల్లోనే మీ దరిద్రం అనేది తొలగిపోవడం జరుగుతుంది. ఇక దశ అనేది మీ వెంటే ఉంటుంది. సకల బాధలు తొలగించే కుంకుమ అన్నమాట. అయితే ఈ కుంకుమతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలు నుదుట కుంకుమ లేకుండా ఉండకూడదంటారు. శాస్త్రీయ పరంగా కుంకుమను చాలా విశిష్టమైనటువంటిది. కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. అంతేకాదు, కుంకుమ పెట్టుకోవడం వల్ల దృష్టి దోషాలు అనేవి తగలవు. అంతేకాదు, భర్త యొక్క సౌభాగ్యం కూడా చల్లగా ఉంటుంది. అయితే కుంకుమకి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి కుంకుమను అనునిత్యం కూడా పెట్టుకుంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అదే విధంగా కుంకుమతో ఏ పరిహారం చేసినా ఫలితం అనేది మనం ఊహించలేని విధంగా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా జీవితంలో డబ్బు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ డబ్బు సమస్య తొలగిపోవాలన్నా, డబ్బు పరమైనటువంటి కష్టాలు పోయి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలన్నా రేపు మంగళవారం రోజు కుంకుమతో మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. కుంకుమ సౌభాగ్యానికి చిహ్నమే కాదు, దిష్టి దోషాలను తొలగించడంలో ముందుంటుంది. ఎరుపు రంగు అంటేనే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు అనేది దిష్టి దోషాలు తొలగించడంలోనూ, అదేవిధంగా ఆర్థిక సమస్యలను తొలగించడంలోనూ ముందుంటుంది. అదేవిధంగా మనపైన ఏదైనా దిష్టి కానీ, చెడు శక్తి కానీ సోకి ఉంటే ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా జీవిస్తాము. కుంకుమ మన దరిద్రాన్ని క్షణంలోనే తొలగిస్తుంది. ఇక కుంకుమతో మనం రేపు మంగళవారం రోజున రహస్యంగా ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము. కుంకుమతో ఏ పరిహారం చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలుంటాయి. డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో కోరుకునేది జరగక బాధపడుతూ ఉంటారు. అయితే రేపు మంగళవారం రోజు చేసే ఈ పరిహారం వల్ల కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. అయితే ఈ పరిహారం చేయడానికి గుప్పెడు బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యంతో పాటు కొద్దిగా కుంకుమను కూడా తీసుకోవాలి. అది కూడా ఎరుపు రంగు కుంకుమ మాత్రమే తీసుకోవాలి. కుంకుమలో చాలా రకాలు ఉంటాయి. కాకపోతే ఈ పరిహారానికి మాత్రం ఎర్రని కుంకుమ మాత్రమే తీసుకోవాలి. అలానే ఎర్రని కుంకుమ మాత్రమే తీసుకోండి. అవి రెండు కూడా తెల్లని పేపర్లో వేసి వాటిని బాగా కలపండి.
మొత్తం బియ్యం అనేవి ఎర్రగా కుంకుమ రంగులా మారిపోయేలాగా కలపండి. అలా మారిపోయాక అందులో మనం చిటికెడంత కర్పూరం కానీ 5 లవంగాలను కానీ వెయ్యాలి. ఈ 5 లవంగాలు కూడా దిష్టిని తొలగించడంలో చాలా ముందుంటుంది. అంతేకాదు ఆర్థిక సమస్యలు కూడా చాలా ఈజీగా తొలగిస్తాయి. లవంగాల వల్ల దిష్టి దోషం, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది. అదృష్టం కూడా విపరీతంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎలాంటి కష్టాలనేవి ఉండవు. అందుకే మనం కుంకుమ మరియు బియ్యంతో ఈ పరిహారం తప్పకుండా చేయాలి. అయితే తెల్లని ఒక పేపర్లో గుప్పిడి బియ్యము, అదేవిధంగా కుంకుమను వేసి, అలాగే అందులో పచ్చకర్పూరం కానీ లవంగాలను కానీ వేసి బాగా కలిపేసి దానిని మీ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇంటికి ఎడమ వైపు 7 సార్లు, కుడివైపు 7 సార్లు దిష్టిని తీయండి. అలా తీయడం వల్ల మీకుండే కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. మీ దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అంతేకాదు మీ జాతకం నుంచి చెడు దుష్టశక్తులు వెళ్ళిపోగానే లక్ష్మీ అనుగ్రహం అనేది కలిగి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇంటికి ఎంత దిష్టి దోషాలు తగిలినా సరే తొలగిపోతుంది. ఇంట్లో ఉన్న దుష్టశక్తుల ప్రభావం అనేది తగ్గిపోయి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలుగా మారిపోతారు. అందుకే మనం ఖచ్చితంగా కుంకుమతో ఈ పరిహారం చేయాలి. ముఖ్యంగా మన ఇంట్లోకి డబ్బు రావట్లేదంటే దానికి కారణం ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి దిష్టి దోషం, అలాగే ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తులు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. దానిని కుంకుమ చాలా సులువుగా తొలగిస్తుంది. ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే ఎరుపు రంగు బియ్యంతో, అంటే మనకు ఎర్రగా తయారు చేసినటువంటి అక్షింతలు, లవంగాలు అనేవి దిష్టి దోషాలను తొలగిస్తాయి. కాబట్టి మర్చిపోకుండా ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారి యొక్క దుష్ప్రభావాలు, దుష్టశక్తి ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. అలానే ఈ దిష్టి తీసేటటువంటిది, అంటే మన ఇంటి సింహద్వారానికి బయటికి వెళ్ళి దిష్టి తీసాం కదా, ఈ దిష్టి తీసేటటువంటి వస్తువులన్నీ కూడా మన ఇంటికి దిష్టి తీసిన తర్వాత ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయాలి. అంటే చెట్లు మొదట్లో కానీ, లేదంటే 3 రోడ్లు కలిసే చోటన కానీ ఎక్కడైనా సరే ఈ వస్తువులు పడేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని మన ఇంటికి వచ్చేయాలి. అలా ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు చేస్తే చాలా, అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారు మనకు అందిస్తారు. ఎందుకంటే అమ్మవారు రాత్రి దేవత కాబట్టి మనం ఏ పరిహారం చేసినా, ఏ పూజ చేసినా అమ్మవారికి రాత్రిపూట చేస్తే అమ్మవారు మనకి తప్పకుండా మనల్ని కరుణిస్తుంది, కటాక్షిస్తుంది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు ఎర్రని కుంకుమతో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఎందుకంటే ఎర్రని కుంకుమ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. కుంకుమతో చేసే ఏ చిన్న పరిహారమైనా అమ్మవారు తప్పకుండా మనకి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.